2వ తారీఖు 2వ నెల 2026. ఇవాళ మనం ఎనాది అనే గ్రామంలో ఉన్నాం. రైతు బొర్రా కిట్టయ్య గారు. ఒకసారి చూసి, ఇది మనది క్రీజా సీడ్స్ వాళ్ళది. క్రీజా 41 అనే విత్తనం వేశారు. ఒక్కసారి చూడండి కాపు, ఒకసారి చూపించండి దగ్గర. కిట్టయ్య గారు ఎట్లా ఉంది కాయ షైన్ కానీ? మాకు బాగానే ఉన్నట్టు, మీరు చూసుకోవాలిగా. నేను చూసుకోవాలా? థ్యాంక్ యూ. ఇట్రా మాకైతే చూపించండి. మాకైతే బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు మనకి పెదకూరపాడు నుంచి డీలర్ గారు ప్లస్ రైతులను తీసుకొని వచ్చాడు. మనం చూడండి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎట్లా ఉంది గోపి గారు? బాగుందండి. 341. ఓకే. నల్లి కానీ లేకపోతే తామరపురు కానీ క్వాలిటీ ఎట్లా ఉంది చేను మొత్తం? నేను చూసిన 341 రకాల్లో నెంబర్ 1 గా ఉంది. కాయ షైన్ కానీ జంప్ కానీ కాయ రంగు కానీ చూడండి. ఒకసారి కాయ చూపిస్తున్నాను, ఒకసారి చూపించు. ఇప్పుడు ఎన్ని క్వింటాలు అవ్వచ్చు రైతు గారు, కిట్టయ్య గారు? నేనైతే ఇప్పుడు ఒక 15 గంటలు కాసింది అనుకున్నా. కాసింది అనుకుంటున్నారు మరి ఒక 20-30 అనుకోని రేపు పొద్దున మీరు ఉన్నది చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే రైతుకి మనం అబద్ధం చెప్తే రేపు అతను కూడా ఎచ్చులు కొండలే చెప్పుకున్నది చెప్తాడు. కానీ ఇప్పుడు మీరు వేసినందుకైతే చాలా హ్యాపీగానే ఉంది. మళ్ళీ కూడా పై కాపు కూడా కాసుద్దని నాకు నమ్మకం ఉంది. మళ్ళీ కోస్తారు. ఇప్పుడు శుక్రవారం నుంచి కోద్దాం అనుకుంటున్నాం. అది మళ్ళీ కోసిన తర్వాత ఆల్రెడీ వచ్చేసి వచ్చింది. కాయ కోస్తే మీకు వైరస్ గానీ ఎలా ఉందండి? ఇది వైరస్ తక్కువగానే ఉంది. వైరస్ తక్కువగానే ఉందా? కాయ సైజు గానీ షైనింగ్ గానీ? అసలు ఇప్పుడు మంది టాప్ రేట్ పడుతుంది, 25,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు అది సేను వల్ల కూడా వచ్చింది. ఒక్కోసారి మన ఇత్తనం వల్ల కూడా కాదు. నేననేది మన ఇత్తనం వల్ల కూడా కాదు. ఇత్తనం అయితే మంచిదే. ఒక్కోసారి సేను అన్ని అనుకూలంగా ఉంటే సేను బాగుంటది. కొన్ని తెగుళ్ళు కొన్ని కాయలు ఉన్నాయి అనుకో, ఆ కాయ ఎంత ఉంది ఈ కాయ ఎంత ఉంది అనుకో, అప్పుడు రేట్ ఆల్రెడీ తగ్గిపోతుంది. అయితే సమానంగా ఉంది కాబట్టి రేట్ 100% పడుతుంది అనేది మనకు గ్యారెంటీగా ఉంది. మందులు కానీ తక్కువ పట్టినాయి కదండి? మందులు యావరేజ్ కూడా కొట్టా. మరి దీనికే ప్రత్యేకంగా ఎక్కువ కొట్ల, దానికోసం తక్కువ కొట్ల. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఒక ఆయన అంటాడు నేను 10 గంటలే పెట్టాను. ఇప్పుడు రేపొద్దున అయితే ఉంటాడు ఎచ్చులు చెప్పుకున్నాడు. మంది గోపాల్ చేస్తున్నాడు సత్తెనపల్లి. ఇవ్వండి.